ముంతా తుఫాన్ ఎఫెక్ట్ శ్రీకాకుళం జిల్లా రైతులకు కన్నీటిని మిగిల్చింది. 3 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో వరి పంట అయితే పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. అటు ఏవైతే ప్రధానంగా పలాస ప్రాంతం నుంచి ఇటు శ్రీకాకుళం ప్రాంతం వరకు కూడా 2 డివిజన్ పరిధిలో భారీగా వర్షపాతం నమోదవడంతో అనేక గ్రామాల్లో ఉన్నటువంటి వరి పంట అయితే పూర్తిగా నాశనమైన పరిస్థితి. ప్రస్తుతం మనం శ్రీకాకుళం డివిజన్లో పొందూరు మండలంలో ఉన్నాం. సార్, ఏంటి ఎన్ని ఎకరాలు మీ గ్రామంలో పంట నాశనం అయింది? ఎందుకైనా పనికొస్తుందా ఏంటి? మా గ్రామంలో ఒక 300-400 ఎకరాలు ఇదే పరిస్థితి అండి. ఏదో కొంచెం చిన్న కురస చేలు మాత్రమే నిలబడ్డాయి, కానీ ఇంచుమించు బాగా ఎదిగిన చేలు అంతా ఇంచుమించు ఇలాగే పడిపోయినాయి. మరి తీవ్ర నష్టమే. నేను 1 ఎకరాన్నర వచ్చేమో దీన్ని సాగు చేస్తున్నాను, వ్యవసాయం చేస్తున్నాం. మరి మదుపులు అయితే పెట్టేసినాం, చివరి దశ. మరి పంట పూర్తిగా మరి నష్టం స్థితిలో ఉంది కాబట్టి మరో 10 రోజుల్లోనే వచ్చేటట్టు కనిపిస్తుంది. అంతాను ఏంటి పరిస్థితి? మరో 10-15 రోజులకు వచ్చేమో కోత దశకు వస్తుంది అండి. అంతా ఇప్పుడే ఈని పాలు పోసుకుంటుంది పంట. ఈ పరిస్థితుల్లో ఇటువంటి ప్రకృతి వైపరీత్యం వచ్చి మమ్మల్ని దెబ్బతీసింది. కాబట్టి ప్రభుత్వం వచ్చేమో తగు విధంగా స్పందించి ఆదుకోమని మీ ద్వారా మనం చేస్తున్నాం. సుమారు ఎంత పెట్టుబడి పెట్టుంటారు ఎకరానికి? 30-40 వేల రూపాయలు ఎకరాన్నరకి నేను ఇప్పుడు పెట్టుబడి పెట్టాను. ఇక్కడ ఇంకా ఇప్పుడు వచ్చేమో పెట్టుబడి దీనికి కట్టలు కట్టాలి, ఇంకా దీని తారులేసి దీనికి మినపసేను చల్లడానికి దీనికి మళ్ళీ పెట్టుబడి ఉంది. ఈ పరిస్థితిలో ఉన్న రైతు. సార్, మీరు ఎన్ని ఎకరాలు పండిస్తున్నారు? శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తోలాబ్ గ్రామం. నా పేరు గరుకు మల్లేసు. నేను ఒక 8 ఎకరాలు చేస్తాను. 1 లక్షన్నర మదిపోయేది. నా పిల్లలు కష్టపడక చిన్నపిల్లలు, మాకు అంతే దిక్కేట్లేదు. మరి పంట నోటుకొచ్చిన పంట పోయింది. మరి 1 వారం రోజుల్లోగా మాకు చెయ్యి అందిపోను. బరదలు బట్టలతోనే నాన్న బాధలు పడి 3 రోజులు దెబ్బతాను. అలా పోతే ఏడుస్తున్నాను. మా కర్మకి ఎలా దేవుడు ఎలాగ టీవీలో అందరూ గవర్నమెంట్ సహాయం చేయమని కోరుతున్నాను. సరే, ఎలా ఉంది మీ పంట పరిస్థితి? కానీ అక్కడ అంటే ఏ స్థితిలో ఉంది ఇప్పుడు వరకు? బాగా స్థితి అంటే మరి అంతా ఇలా పచ్చగా ఉన్నది. సగం ఎండు సగం పండు ఉంది. అది ఏకం మంతతో పని తోసుకెళ్ళిపోయింది. మరి పండే పైసలు మాకు లేవండి. రావు గింజలు అవి పొల్లు అయిపోతాయి. కాబట్టి మరి ఆయనకి పనికిరాదు. ఇక మేము అలా పోతే మట్టి కూడా ఇక ఇతనాలు చల్లని మరి ఒక్క మాకు పంట పండుతుంది. మెరకలు అంటే మినుగులు పండుతుంది. మాకు ఒక్క పంట పండుతుంది, వేరే పంట లేదు. ఇదే గతి. దీని మీద ఆధారపడి ఉన్నాం. నేను కవులకు చేసుకుంటాను, కడుపు మాట్లాడు. మరి అందుకు గవర్నమెంట్ని సాయం చేయమని కోరుతున్నాను. నా పేరు గరుకు మల్లేసు, తోలాపి, పొందూరు మండలం, శ్రీకాకుళం జిల్లా. రైతులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికి వచ్చే సమయం, ఇలాంటి సమయంలో పూర్తిగా నాశనం అయిపోవడం అయితే చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది అంటున్నారు. ఎకరానికి సుమారు 40,000 దాటి పెట్టాం. లక్షల రూపాయలు అయితే పంటకు సంబంధించి పెట్టుబడి పెట్టాం. ఈ పంట అంతా కూడా పూర్తిగా నాశనం అయిపోగా వచ్చిన ఇప్పుడు ఏవైతే దీనికి కూడా అదనపు ఖర్చులు వస్తున్నాయని రోజుకు సుమారు 2,000-3,000 ఎకరాకి పెట్టి ఇవన్నీ కూడా ఏవైతే పొలంలో ఉన్నటువంటి నీటిని కూడా బయటికి తీయాల్సిన పరిస్థితి. వీటిని బయటికి కట్టలుగా కట్టి నిల్చోబెట్టాల్సిన పరిస్థితి ఉందని దీంతో పూర్తిగా నాశనం అవుతుంది. మరోవైపు పండిన పంట కూడా పూర్తిగా ఎందుకు పనికి రాకుండా పోతుందని, మొత్తం పొల్లి ఉంటుందని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు ఈ ఒక్క గ్రామంలోనే 100 ఎకరాల పంట అయితే పూర్తిగా నాశనం అయిపోయిందని చెప్తున్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. అనేక ప్రాంతాల్లో అయితే వరి పంట అయితే పూర్తిగా నేలకొరిగిన పరిస్థితి. మొక్క చూస్తున్నాం, ఏదైతే వరి పంట మరొక 10 రోజుల్లోనే కట్ చేసే స్థితికి వచ్చింది. ఇలాంటి సమయంలో పూర్తిగా నేలకొరిగి అది కూడా 3 రోజుల నుంచి కూడా నీటిలోనే ఉండడంతో మొత్తం అంతా కూడా పంట అంతా నాశనం అయిపోతుంది. తమని కాపాడాలని చెప్తున్నారు. ఇప్పటికే 100 ఎకరాలకు సంబంధించి 40,000 వరకు పెట్టుబడి కూడా దొరకని పరిస్థితుల్లో, అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పంటనైతే పూర్తిగా వీటికి వరి పంటకి అయితే వేసాం. ఇలాంటి పరిస్థితుల్లో చేతికొచ్చే సమయంలో పంట అంతా కూడా నాశనం అవడంతో తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని చెప్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఒక్కొక్క ఎకరానికి సుమారు 40,000 దాటి ఖర్చు చేసినందువల్ల ప్రభుత్వమే తమకి సహాయం అందించాలని చెప్పేసి అయితే రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తూ కోరుతున్నారు. కెమెరామెన్ సూర్యతో బాలు, 10 టీవీ, శ్రీకాకుళం జిల్లా.